గ్రామాలు అభివృద్ధి చెందాలంటే పాలకులు అవసరం. ఈ పాలకుల ఎంపికలో నేడు జరుగుతున్నటువంటి పంచాయతీ పోరులో సర్పంచుల మనోభావాలు మరియు ఓటర్లు కూడా ఎలాంటి అభ్యర్థులను తమరు ఎన్నుకునే సందర్భం వస్తుంది అన్న ఉద్దేశంతో K6 ప్రత్యేక ప్రయత్నిస్తుందని చెప్పవచ్చు. ఈ పంచాయతీ పోరు సందర్భంగా నేడు నందిపేట మండలంలోని అన్నారం గ్రామంలో మనం ఉన్నాం. మరి అన్నారం గ్రామంలో ఏదైతే సర్పంచ్ పదవి కానీ వార్డు సభ్యులకు కానీ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మరి ఆ సర్పంచ్ అభ్యర్థుల మనోగతాలు మరియు ఓటర్ నాడి తెలుసుకునేందుకు మనము మరింత లోపలికి వెళ్ళి ప్రయత్నిద్దాం. మనం అన్నారం గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామం కూడా SRSP ఏదైతే శ్రీరామ్ సార్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ముంపునే గురైనటువంటి గ్రామమే. ఈ రిహాబిటేషన్ విలేజ్ పూర్తిగా ఈ గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనలో జరగలేదని చెప్పవచ్చు. ఏదైతే పూర్తిగా గ్రామంలో ఇప్పటి వరకు డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉంది అంటున్నారు. ఇంకోటి మన సీసీ రోడ్లు కూడా కాలేకపోయిన పరిస్థితి ఉన్నది. అయితే ఏంటంటే మొట్టమొదటిగా ఈ గ్రామము అతి పురాతనమైన గ్రామంగా చెప్పవచ్చు. ఏదైతే ఈ గోదావరి ఒడ్డున ఉండేటువంటి పూర్తిగా అప్పట్లో బ్రాహ్మణ వ్యవస్థకు సంబంధించి పూర్తిగా ఉండేది. ఇదే గోదావరి వెంబడే ఉన్నటువంటి ఈ గ్రామం కూడా అన్నమాచార్యులు ఏదైతే వెంకటేశ్వర స్వామి భక్తులు అన్నమాచార్యులు ఉన్నారో వాళ్ళు పెట్టిన ఊరే ఈ ఊరు. అందుకే అన్నారం అని పేరు పెట్టడం జరిగింది అనేది పూర్వీకుల సమాధానం. అందుకే ఈ అన్నార గ్రామం వెంకటేశ్వర స్వామి ఆలయంతో చల్లగా విరాజిల్లుతుందని చెప్పవచ్చు. మొత్తానికి పాడి పంటకు సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా ముందంజలో ఉంటారు ఈ అన్నార గ్రామస్తులు. పూర్తిగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఎక్కువగా ఉంటాయి. మొత్తానికి ఈ ప్రాంతం గుండా పూర్తిగా ఈ ప్రధాన పంటలైనటువంటి మొక్కజొన్న కానీ ఇతర పంటలు వీళ్ళు పూర్తిగా పండిస్తారని చెప్పవచ్చు. పసుపు, మొక్కజొన్న, ఇతర వాణిజ్య పంటలే వీళ్ళు అధికంగా వేస్తారని చెప్పవచ్చు. మొత్తానికి ఈ గ్రామము రైతులకు సంబంధించి నీరుకు సంబంధించి ఏదైతే గాదపల్లి ఎత్తిపోతల పథకం పరిధిలో ఉన్నటువంటి ఈ గ్రామము పూర్తి స్థాయిలో నీరు అందుతలేదన్నది ఒక రైతుల మాటగా మనకు తెలుస్తుంది. అందుకే అన్నారం గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి పరిచే ఏదైతే రైతులకు సాగునీరు అందించడంలో కానీ గ్రామంలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ పూర్తిగా తాగునీరు, సాగునీరు అన్ని రకాలుగా వారికి అందుబాటులోకి తెచ్చే నాయకుడిని తమ సర్పంచ్గా ఎన్నుకోవడం జరుగుతుందని వారు గ్రామస్తులు అంటున్నారు. అదే పూర్తిగా ఈ గ్రామానికి సంబంధించి పూర్తిగా వీరందరూ కూడా సర్వతోముఖాభివృద్ధితో తోడ్పడేటువంటి సర్పంచ్ అభ్యర్థినే ఎన్నుకుంటామని చెప్తున్నారు అన్నారం గ్రామస్తులు. తిరుపదములకు తిరువడి దండలు, శ్రీభూసతులకు సిరిహారములు, తిరుపదములకు తిరువడి దండలు, శ్రీభూసతులకు సిరిహారములు, అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమమాలికలు, పర్యంతము అలరుల తావళహారములు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఆనంద నిలయ వర పరిపాలక, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఆనంద నిలయ వర
పరిపాలకా. ఈ పంచాయతీ పోరులో సందర్భంగా మనం నందిపేట మండలంలోని అన్నారం గ్రామంలో ఉన్నాం. ఏదైతే గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్నటువంటి మంగళారం పోషన్ అనే అభ్యర్థి కూడా మనతో ఉన్నారు. ఆయన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మీరు ఎలా ఓటుని అభ్యర్థించబోతున్నారు అన్నారం గ్రామంలో? నేను అన్నారం గ్రామ ప్రజలకు K6 వారి తరపున అందరికీ అన్నలకు, అక్కలకు, చెల్లెళ్లకు ధన్యవాదాలు తెలుపుతూ, నేను 50,000 జీతం ఇడిచి గ్రామ అభివృద్ధి కోసం దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చేసాను. అందరినీ అమ్మలకు, అక్కలకు అందరికీ సేవ చేయాలని దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చేసాను. నా గురించి దయతలసి అందరూ ఓటు వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను. ప్రధానంగా ఏదైతే ఈ పంచాయతీ ఎన్నికల సందర్భం వచ్చేసరికి గ్రామాల్లో కుల సామాజిక వర్గాలు కూడా పనిచేస్తాయంటారు. మరి మీకు అన్ని సామాజిక వర్గాలు పనిచేస్తాయంటారు? అన్ని కులాల వారు ఏకంగా నాకు కులమత భేదాలు లేకుండా నేను పని చేయాలని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను. అందుకోసము అన్ని కులమతాలు నా హృదయంలో కులమతాలు లేకుండా ఒకటే కులం అని భావించి నేను పని చేయాలనుకుంటున్నాను. అందరి దయతలచి నాకు ఓటు వేయగలరని కోరుచున్నాను. మీ దుబాయ్లో మొత్తం బాగా పెద్ద జీతం ఉన్నప్పటికీ కూడా మరి ఇడిచిపెట్టి అసలు ఇంత సర్పంచ్ పోటీ మీద రాగలిగల కారణం? సరే, ఈ ఊరు డెవలప్ కోసము వచ్చాను. ఈ సీసీ రోడ్లు, డ్రైనేజ్ ప్రాబ్లాలు చేయబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాము, ఎక్కడ ఏమీ బాగుపడలేదు. అందుకోసము ఈ తరపున నేను బాగు చేయాలని అంత జీతం ఇడిచిపెట్టి ఇక్కడికి వచ్చేసాను. అందుకోసము ఈ బాగు చేయాలని నాకు ఒక కోరిక నెరవేరాలని నేను వచ్చేసాను. అందుకోసము నాకు ఇప్పుడు గ్రామంలో ఏదైతే బీద మహిళలు ఉన్నారు, బీద కుటుంబాలు ఉన్నాయి, మరి వాళ్ళకు ఇప్పటి వరకు ప్లాట్లు లేవు, ఇండ్లు లేవు అంటున్నారు. ఒకవేళ మీరు గెలిస్తే చేయబోయే కార్యక్రమం? గెలిస్తే తప్పనిసరి చేయగలను. నేను ఎమ్మెల్యే తరపున పోయి కష్టపడి కూర్చొని మాట్లాడి కంపల్సరీ తీసుకొని నిధులు వచ్చి పేద ప్రజలకు పింఛన్లు కానీ, ప్లాట్లు కానీ, ఇప్పుడు ఇళ్ళది స్కీమ్స్గా ఉన్నది, దాని గురించి ఇల్లు లేని వారికి 5 లక్షలు ఇస్తామని స్కీమ్ పెట్టిర్రు. ఆ స్కీమ్ తరపున కొట్లాడి నేను తీసుకొచ్చి పేద ప్రజలకు ఇండ్లు, ప్లాట్లు అన్నీ ఇప్పించగలను. రేషన్ కార్డు ముఖ్యంగా మన గ్రామంలో యువకులు కూడా ఎక్కువనే ఉంటారు. మరి యువకుల ఓటు ఎలా స్వీకరిస్తారు? యువకులకు సుఖ నేను ఈ యూత్ పిల్లలు ఉన్నారు, యూత్ పిల్లలకు సుఖ మాట్లాడి చెప్పినాను. వాళ్ళకు యూత్లకు ఏది సంబంధిత వస్తువులు కావాలో అవన్నీ తీసుకొచ్చి ఇస్తానని. యువకులకు నందిపేట మండల్ మా అన్నారం గ్రామ యువకులకు సిజ్జులో లక్కంపల్లి సిజ్జులో ఉద్యోగాలు కల్పించాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎమ్మెల్యే సాబ్ దారికి వెళ్ళి కూర్చొని ఆ ఉద్యోగాలు ఇప్పించాలని కోరుకుంటున్నాను. కంపల్సరీ నేను ఈ పబ్లిక్ని తీసుకుపోయి యువకులను కంపల్సరీ ఉద్యోగాలు ఇప్పిస్తాను. కంపల్సరీ కష్టపడి పనిచేస్తాను. అంత జీతం ఇచ్చేటంటే ఈ పిల్లలు బాగు కోసమే నేను ఇక్కడికి వచ్చి ఈ పని చేయాలని, నా కోరిక నెరవేరాలని నేను ఇక్కడికి వచ్చి ఈ ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాను. అన్నారం గ్రామంలో ముఖ్యంగా ఇప్పుడు సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా బాగుపడలే అంటున్నారు. అంటే గత పాలకులు మంచిగా చేయాలంటారా మీరు? గత పాలకులు మంచిగా చేయలేరు. ఇప్పుడు నేను చేసి చూపించాలని నా కోరికతో నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. అందుకోసమే ఈ సీసీ రోడ్లు, ఈ డ్రైనేజ్, ఇదంతా ప్రాబ్లమ్స్ అంతా కరెక్ట్ చేయాలని ఎమ్మెల్యే సాబ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని అన్ని జాగ్రత్తలు తీసుకొని కరెక్ట్ చేస్తానని నేను ఇక్కడికి వచ్చాను. ఏదైతే గాదేపల్లి ఎత్తిపోతల పథకం పరిధిలో ఉన్నటువంటి మీ అన్నారం గ్రామంకు పూర్తి స్థాయిలో నీరు అందుతలేదు అంటున్నారు. మరి ఎంతవరకు వస్తుంది? పథకం గురించి నీళ్లు ఆయకట్టుకు రావడం లేదు. ప్రతి ఎకరానికి నేను కూర్చొని ఎమ్మెల్యే సాబ్ తోట మాట్లాడి ప్రతి ఎకరానికి నీళ్లు అందించే సౌకర్యం చేస్తాను. ఫస్ట్ నేను సర్పంచ్గా గెలిచిన మొట్టమొదటి పని ఇదే చేస్తానని నేను చెప్తున్నాను. అందుకోసము కంపల్సరీ నాకు ఓటు వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను. అయితే ఏదైతే శ్రీరామ్ సార్ ముంపున గురైన సమయంలో ఏదైతే SRSP గ్రామాల్లో ముంపున గురైన ఆ గ్రామాలకు స్పెషల్ గ్రాంట్ ఉంటుంది. మరి ఈ గ్రాంట్ను తెచ్చడంలో గత పాలకులు ఫెయిల్ అయ్యారంటారా? మీరేం చేయబోతున్నారు? సార్, మేము కంపల్సరీ కూర్చొని ఎమ్మెల్యే సాబ్ తోట కంపల్సరీ తీసుకొస్తానని నేను అనుకుంటున్నాను. అందుకోసము నేను కంపల్సరీ కష్టపడతాను దాని గురించి. పూర్తిగా ఇప్పుడు మీ గ్రామంలో ఈ అన్ని వర్గాల వారిని ఎలా ఓటు ఆశించబోతున్నారు? నేను గ్రామం వెనుకబడ్డది కాబట్టి గత 40 సంవత్సరాల క్రితం నేను ఇప్పుడు బాగు చేయాలని 50,000 జీతం ఇడిచిపెట్టుకొని ఇక్కడికి వచ్చేసాను. మహిళలను, రైతులను, పేదలను ఇండ్లు, ప్లాట్లు, వ్యవసాయ రకంగా కానీ, పింఛన్లు కానీ ఇంటి దగ్గరికి తీసుకుపోయి వెళ్ళే పరిస్థితి నేను చేస్తానని
చెప్తున్నాను. ఈ వృద్ధాప్య పింఛన్లను వృద్ధాప్యులకు నడరాని ప్లేస్లో ఉన్నా సుఖ నేను ఇంటికి తీసుకుపోయి వెళ్ళి ఇప్పించే బాధ్యత నాయదని నేను కోరుకుంటున్నాను. అందరూ కలిసి ఏకమత్యంగా ఉండి నన్ను గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే అంటే ముఖ్యంగా ఈ విదేశాల్లో ఉన్నప్పటికీ తన గ్రామము అభివృద్ధిలో చెందలేదు, గత పాలకుల నిర్లక్ష్యం వల్లనే ఇంతటి పరిణామం ఎదురైందని, మొత్తానికి లక్షల రూపాయల్లో జీతం ఉన్నప్పటికీ కూడా నేను నా డబ్బులతో పని లేదు, నా గ్రామాభివృద్ధి లక్ష్యం అన్న విధంగా తాను గ్రామానికి సేవలు అందించి పూర్తి స్థాయిలో గ్రామాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించట్లో పూర్తి స్థాయిలో ముందుంటున్నారని చెప్తున్నటువంటి మంగళవారం పోషణ. అలాగే ఎన్ఆర్ఎం గ్రామంలో మనతో ఉండే కొందరు మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళని కూడా ఓటు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇట్లా K6 వారికి అన్నారం గ్రామ ప్రజలకు నమస్కారములు. ముఖ్యంగా కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి పథకాలు, మన ఆశనగారి జీవన్రెడ్డి గారు చేస్తున్న పథకాలని మన అన్నారం గ్రామం తరపున పోషణ గారిని సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది. ఏ అభివృద్ధి పథకాలున్నా కానీ జీవన్రెడ్డి గారి సమస్యలో ముందుకు తీసుకెళ్తాము. ముఖ్యంగా అన్నారం గ్రామ ప్రజలు పోషణ గారిని భారీ మెజారిటీతో గెలిపించగలరని, ముఖ్యంగా ఇప్పుడు అన్నారం గ్రామంలో డ్రైనేజ్ సమస్య కానీ, వాటర్ సమస్య కానీ, పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు, బాగా పంట రుణాలు ఇవన్నీ ఎక్కువ రావడం లేదు, ఎవరికి సహకారం అందడం లేదు. మన ముఖ్యమంత్రి చేపట్టిన పథకాలని ఆశనగారి జీవన్రెడ్డి గారి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో తీసుకెళ్ళి మన సర్పంచ్ గారిని తీసుకెళ్ళి మేము టీఆర్ఎస్ ద్వారా నిలబెట్టిన క్యాండిడేట్ని తీసుకెళ్ళి ప్రతి పనిని చేపిస్తామని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా ఊళ్ళో ఎత్తిపోతల ద్వారా వ్యవసాయ రంగానికి నీళ్ళందడం లేదు. మొట్టమొదటిసారిగా గెలవగానే మన సర్పంచ్ గారిని ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్ళి ఎత్తిపోతల ద్వారా నీటిని అందిస్తానని కోరుకుంటున్నాను. నేను అన్నారం గ్రామంలో మంచి సర్పంచ్ ఎన్నుకునేందుకు ముందుకు వస్తున్నాము. సర్పంచ్ అన్ని విధాల తోడ్పడాలా, గ్రామానికి మంచి సేవ చేయాలా, ప్రతి పేదకి గృహ, ఇల్లు, పెన్షన్లు అన్నీ తోడ్పడాలా. ఏదన్నా ఇల్లు లేని వారికి ఎమ్మెల్యే ఫండ్స్ కానీ, ఎంపీ ఫండ్స్ దగ్గర కానీ, ఎమ్మెల్యే దగ్గర కానీ కూర్చుండి విలేజ్లో ప్రతి మనిషికి ఇల్లు కావాలని, మేము అభివృద్ధి పడాలని, ఇంటి సర్పంచ్ అయినా సరే కానీ మా గ్రామ అభివృద్ధికి తోడ్పడాలా. ప్రతి ఊర్లో ఎక్కడ గల్లీకి డ్రైనేజ్లు, మంచినీటి సౌకర్యము, నల్లాలు, వాటర్ ట్యాంకులు, మోటార్లు అన్నీ శుభ్రంగా చేసి మంచి అభివృద్ధి పడాలని గ్రామ సర్పంచ్లకు ఎన్నుకోవడానికి ముందుకు వస్తున్నామని చెప్పి టేరే నుంచి సర్పంచ్ మాకు పోషన్నకు మాట్లాడుతాం. మాకు పోషన్న ఓటేసి గెలిపించుకుంటాం సార్. మాకు ఏంటనే మాకు ఏంటికి మాకు ఇల్లు లేదు, ఇల్లు కావాలి ఒకటి బిడ్డకు. ఇల్లు లేదు ఒకటి, నా బిడ్డ ఇంటి మీద ఉన్నది, ఇల్లు కావాలని అనుకుంటున్నాను అంతే. టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నందుకు, జీవనాన్ని గెలిపించుకున్నందుకు చాలా సంతోషము. కేసీఆర్ నాయకత్వము, ముఖ్యమంత్రి అయినందుకు చాలా సంతోషము. జీవన్ రెడ్డిని గెలిపించుకున్నాము, అదేవిధంగా సర్పంచ్ను కూడా గెలిపించుకుంటామని శాయశక్తుల కృషి చేస్తున్నాము. ఆయన మస్కర్ నుంచి పిలిపించి 50-60 వేల జీతం ఉండే పిలిపించుకున్నాము. ఆయన పైసా కోసం ఆశ కాదు, ఓన్లీ అభివృద్ధి చేయడానికి ఆయనను పిలిపించుకొని సర్పంచ్గా నిలబెట్టుకున్నాము, గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాము. జీవన్ రెడ్డి సహకారంతో అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాము. అందరికీ ఏంటంటే పోషన్న చాలా మంచి వ్యక్తి. ఆయనకు మనం అందరం సహకారం చేసి పోషన్నని గెలిపిస్తే ఆయన మనం చెప్పినట్లు కూడా వింటాడు, పనులు కూడా చేయగలుగుతాడు. ఇప్పుడు కేసీఆర్ కానీ మనకి ఎన్నో మంచి పథకాలు వికలాంగులకు, వృద్ధులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు వీళ్ళందరికీ వచ్చినాయి. ఎవరికి లేరో ఆయన అన్ని సద్వినియోగం చేసుకొని అన్ని లెక్కలు తీసుకొని కొండపోయి మన ఎమ్మెల్యే గారి దగ్గర అన్ని చేసి మనకు అన్ని పనులు చేయగలుగుతాడని మేము అందరికీ ప్రజలందరికీ అన్న గ్రామ ప్రజలందరూ పోషన్న గారికి మద్దతు ఇచ్చి ఓటేసి గెలిపించగలనని మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా మనకు ఈ గ్రామానికి వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నది. ఎందుకంటే ఇక్కడ వాటర్ లేదు. ఇప్పుడు అది మన నిజాం సాగర్ నీళ్ళ నుంచి లిఫ్ట్ ఎత్తిపోతల పథకం నుంచి ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం కూడా చేపిద్దామని పోషన్న హామీ ఇచ్చిండు. అందుకోసమే పోషన్నకు మనం ఓట్లు ఇస్తామని మేము అందరం ఒప్పుకుంటున్నాము, అందరిని గెలిపేయగలుగుతామని చెప్తున్నాం. అంతే. శ్రీనివాస్ గౌడ్ని శ్రీనివాస్ గౌడ్ అంటారు. నన్ను 5 ఓట్లతో మెజార్టీతో గెలిపించినాం మేము.
మేము అంతా ఒకటై యూత్ అంతా ఒకటై మేము ఇవాళ ఎమ్మెల్యే సాబ్ను గెలిపించినాం. అందుకోసం నేనే సర్పంచ్ వేయాలని అనుకున్నా బీస్కి వస్తే, కానీ ఇలా బీస్కి రాక నేను పోసెన్నని ఫోన్ చేసి పోసెన్న నువ్వు రా మీ ఎస్సీకి వచ్చింది ఖచ్చితం నువ్వు ఒక ప్రజలకు సేవ చేద్దామని నేను అందుకోసం నేను పిలిపిస్తున్నా. కొద్దిగా దయచేసి రా అంటే కూడా పాపమైన మా 50,000 జీతం ఉన్నా కూడా నాకు 50,000 జీతం ఉన్నది సీను, మరి నేను ఎట్లా రావాలంటే కూడా నువ్వు రా, నువ్వు పైసా మేనా ప్రజలకు మేనా, నువ్వు ఖచ్చితంగా రావాలా. నీ అసంటే నిలబెడితే కూడా ఇలా విలేజ్లో పనులు అవుతాయి. ఇలా సిసి రోడ్లు లేవు, ఇలా గట్టెర్రు లేవు, మన నీళ్లు సక నల్ల రాకొచ్చినాయి. పాపం బోరింగ్ల కాడికి వెళ్ళి మొన్న సిరిపారం ఒక రోజు కరెంట్ లేకపోతే సిరిపారం నుంచి మోసుకున్నారు ఆడోళ్ళు, బాగా ఇబ్బంది అవుతున్నది. నాకే ఎంతో బాధ ఉంది. ఇలా బీసుకొస్తే నేనే చేస్తాను అనుకున్నా, నాకు పైసా మేను కాదు, ఇలా పబ్లిక్కు మన సేవ చూపిద్దామని అనుకుంటున్నాం. అందుకోసమే పోసెన్నను రప్పించిన, పోసెన్నను పెద్ద మెజార్టీతో గెలిపించాలనుకున్నాం. ఎమ్మెల్యే సాబ్తో మొన్న 4 రోజులు నాడు మాట్లాడితే కూడా ఏమన్నాడు, పోసెన్నను మెజార్టీతో గెలిపించుకొని నా తనకు తోలుకారండ్రి, నేను ఇవాళ నా 330 ఓట్లతో నాకు ఇంతకుముందు రాలేవు, ఈసారి వచ్చినాయి, నేను ఇవాళ మీ సిరిపారంకి లేని పని మీ అన్నారంకు చేస్తాను అన్నాడు, ఆమె ఇచ్చిండు నాకు. అందుకోసం ఇలా పోసెన్నను గెలిపించుకొని మేము పోతాము. నేను 5వ వార్డుకు వార్డు నంబర్గా ఇలా పోటీ చేస్తున్నా. నేను ఇలా వార్డు నంబర్ గెలిచినా కాడికి నేను ఎమ్మెల్యే సాబ్ ఇయ్యకపోని ఇలా 3 గట్టెలను వెంటనే గెలిచిన వెంటనే 15 రోజుల ముగ్గు వచ్చి చూపిస్తా అని అనుకుంటున్నా. ఎమ్మెల్యే సాబ్కు పోసినాక నేను ఎమ్మెల్యే సాబ్తో మాట్లాడతా, అయినా నాకు బిల్లు లేపిస్తాడు, నాకు చేయగలుగుతాడు. ఇంత ముందుకు నాకు హామీ ఇచ్చాడు. అక్కడ పోసన్నాం కూడా తోలుకొని పోతాము. ఇలా కొందరికి లిఫ్ట్ నుంచి నీళ్ళు వస్తలేవు, ఎందుకంటే రోడ్డుకున్న వాళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, మన లోపట్టుకున్న వాళ్ళకు నీళ్ళు రాకొచ్చినాయి. అయితే పైపులు కూడా ఈడ మెయిన్ రోడ్ దాకా బర్రమంద దాకా ఉంది. ఈడికెళ్ళి కూడా బండోడు మామిడి చెట్టు అంటే 1 కిలోమీటర్ దూరం ఉంది. అంతదాకా పైపులు వేస్తే కూడా అందరూ బతుకుతారు. ఇలా నేను కూడా గౌడ్సునే, నేను కూడా సెట్లు ఎక్కుతున్నా. మాకు కూడా ఇప్పుడు కాలం కాక కళ్ళు వారకు వచ్చింది. అందుకోసం కూడా అందరం బతుకుతాం పబ్లిక్కు. అందుకోసమని నేను అనుకుంటున్నా, కొద్దిగా దయచేసి మన పోసెన్నని గెలిపిస్తే ఎంత మస్తు పబ్లిక్ కూడా మంచిగా ఉంటుంది. ఇలా నాకు 5వ వార్డుకు కూడా నేను 3 గట్టెలు కట్టిపోతాను సిద్ధం ఉన్నా, 3 టాకీలు కట్టిపోతాను సిద్ధం ఉన్నా. సర్పంచ్ గెలిపించుకొని నేను కష్టాన్ని కూడా హామీ ఇచ్చిన, నేను ఖచ్చితంగా చేయగలుగుతా. గ్రామంలో పోషణ నిలబెట్టినాం టీఆర్ఎస్ అభ్యర్థిగా. మేము భారీ మెజారిటీని గెలిపించి మన జీవన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తాం. జీవన్ రెడ్డి దగ్గర పనులు ఏమైనా ఉంటే ఆయనతో ఏపీయగలుగుతాం. ఇంతకుముందు కూడా జీవన్ రెడ్డి మాకు చాలా హెల్ప్ చేసిండు, పింఛన్లు ఇప్పించిండు మాకు. ఇంకా ఏమో ఇప్పుడు ఇంతకుముందు ఇల్లు లేకుండే, ఇప్పుడు ఇల్లు కూడా డబ్బులు ఇస్తామన్నాడు. పోషణ ద్వారా భారీ మెజార్టీని గెలిపించి ఇంతకుముందు మన జీవన్ రెడ్డి దగ్గరికి వెళ్తాం. జీవన్ రెడ్డి కూడా మాకు తప్పకుండా పనిచేస్తారని ఆశిస్తూ మీ భారీ మెజార్టీ అన్నారం కూడా దత్తకు తీసుకుంటామని చెప్పిండు. అన్నారు పోచంపాడు పైసలు కూడా ఇస్తామని చెప్పిండు జీవన్ రెడ్డి గారు సారు. లిఫ్ట్ కూడా మా అక్కడ పైపు లేదంటే పైప్ లైన్లు కూడా వేస్తానండి, అక్కడ దాకా వేస్తాడని మేము కూడా చాలా మాకు హామీ ఇచ్చిండు. మాకు కూడా భారీ మెజార్టీతో ఆయన గెలిపిస్తాం. జీవన్ రెడ్డి ఆశీస్సులు మాకు ఉన్నాయి. ఎప్పుడు ఎల్లకాలం ఆయనకు కష్టపడి సేవ చేసినాం, ఇప్పుడు కూడా సేవ చేస్తాడు, మాకు కూడా సేవ చేస్తాడని అనుకుంటున్నాం. మనం ఇక్కడ అన్నారం గ్రామంలో స్థానికులు ఉన్నారు, వాళ్ళని కూడా ఓటు ఎలా వినియోగించుకోబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. మేము అన్నారం గ్రామం నుంచి 4వ వార్డు నుంచి వార్డు మెంబర్గా నిలబడుతున్నాం. మేము సంజీవ్కి మద్దతు ఇస్తున్నాం, ఎందుకంటే ఆయన ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థి. ఏ పార్టీ నుంచి కాదు, ఏ మతం నుంచి కాదు, ప్రజలకు సేవ చేయాలని వచ్చిండు. ప్రతి గల్లీకి సమస్య ఉన్నది. మా గల్లీల సమస్యలు, గల్లీ సమస్యలు, కులం సమస్యలు ప్రతి ఒక్కటి తీర్చడానికి కోసం తను వచ్చిండు. తనకు మేము సపోర్ట్ ఇస్తున్నాం, పూర్తి మద్దతు ఇస్తున్నాం. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి తనకు సపోర్ట్ ఇస్తున్నాం తప్ప పార్టీకి సంబంధం లేదు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా తనని పూర్తి మద్దతు తెలుపుతున్నాం. మా కులాల వారీగా కూడా ప్రతి సమస్యని మేము ముందుకు తీసుకెళ్తాం. కుల వృత్తులను ప్రోత్సహిస్తాం మేము కూడా, ఎందుకంటే మేము స్వతంత్రం పార్టీ నుంచి కాదు, సేవ కోసం వచ్చినాం, సేవ చేస్తాం. గూండ్ల వాళ్ళకు గూండ్ల గుడి, గంగమ్మ గుడి కట్టిస్తాం. సాకల వాళ్ళకు ఇవి వృత్తి సంబంధించిన ఇస్తాం, దోపిగాళ్ళు చేపిస్తాం. అవుతాయి మాతోటి, ఎందుకంటే మేము రాజకీయాల్లో కొంత అనుభవం ఉన్నది మాకు కూడా. సేవ చేయాలనే ఉద్దేశంతో మేము రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాం. ఎర్రల రవి 5వ వార్డు నుంచి వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నానండి. మా 5వ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయండి. ముఖ్యమైన నీటి కొరత అయితే అసలుకే లేదు, డ్రైనేజ్ అసలుకి మొత్తానికి లేదు. దానికి పాటుపడాలంటే మేము కొంచెం
సంజీవ్కు సపోర్ట్ ఇస్తున్నామండి. ఆయన స్వతంత్ర అభ్యర్థి, ఆయనకు కొంచెం తెలుసు, అనుభవం ఉన్నది కాబట్టి ఆయన ద్వారా మేమంతా ఆయనకు మద్దతు ఇచ్చి సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం. ఆయనకు అన్నారం గ్రామంలో సర్పంచ్ అట్టుల సంజీవ్ గారు గెలవడం కారణం ఏంటంటే మా ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ఊరుకు మంచి మేలు చేయాలి. మురికి కాలువలు ఏడ ఉన్న దాని స్వార్థంగా మంచిగా ఆయన బుద్ధి ఎట్లున్నాయంటే ఒక ఊరుకు డెవలప్ చేసి ఊరికి ఒక పేరు తెచ్చుకోవాలి. ఇప్పటిదాకా చేసిన వాళ్ళు ఎవరు కూడా ఏ ఒక్క పని కూడా అభివృద్ధి చేయలేరు. వాళ్ళ జేబులు నింపుకుని తప్పించి వేరే పనులు చేయలేరు. మెయిన్ ముఖ్య విషయం ఇది. ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు మీద బిల్లు చెప్పుకుంటా వాళ్ళ ఇష్టంలో రాజలాడారు. ఇప్పటిదాకా చేసిన రాజకీయ నాయకుడు ఎవరు కూడా ఏమీ అభివృద్ధి పొందలేదు. ఇప్పుడు అతను స్వతంత్రంగా నేను ఒంటరిగా నిలబడుతున్నాను, ఇంకొకరు సపోర్ట్ లేకుండా అని ఆయన సొంతంగా నిలబడుతున్నాడు. కాబట్టి ఊరు ప్రజలు కూడా ఆయనకు మద్దతు ఇస్తూ అందరూ మాకు కావాల్సిన పనులు మేము తప్పకుండా చేయించుకుంటామని మేము అందరం ఆయనకు సపోర్ట్ ఇస్తూ నిలబడుతున్నాము. సార్, మా విలేజ్లో ఉన్న 4 సమస్యలు, ప్రజలకు కావాల్సిన 4 సమస్యలే. ఒకటి నీటి సమస్య, లైట్ సమస్య, కరెంటు సమస్య, లాస్ట్ పెన్షన్ సమస్య, నెక్స్ట్ అయితే ఎస్ఐ సమస్య. అంతే తప్ప ప్రజలకు కావాల్సిన 4 సమస్యలు. ఒకవేళ కొట్లాడుకుంటే ఎస్ఐ దోరి కాంప్రమైజ్ చేయాలా, లేకుంటే నా పెన్షన్ రాకుంటే ఎంఆర్ఓ పెన్షన్ తెప్పియాలా, గేటర్ లేకుంటే గేటర్ తెప్పియాలా, లేకుంటే లైట్ తెప్పియాలా. అలా 4 సమస్యలు తప్ప ప్రజలకు ఇంకా వేరే అవసరం ఏమీ కూడా ఉండే. వాళ్ళకు నువ్వు డబ్బు తెచ్చుకున్నావా, ఖర్చు పెట్టుకున్న వాళ్ళకి సమస్యలు లేవు. ఈ 4 సమస్యలు వాళ్ళకు. ఆ 4 సమస్యలు ఖచ్చితంగా సంజీవ్ గారు, నేను ఇంతకుముందు వార్డు మెంబర్ చేసిన, నాకు 15 ఏళ్ళ అనుభవం ఉన్నది. మా సంజీవ్ గారిని నేను నమ్ముకుంటున్నా. ఏంటంటే ప్రజలందరికీ మీరు ఖచ్చితంగా ఉండి, మనమందరం ఉండి 4 సమస్యలే ప్రజలకు వచ్చిన 4 సమస్యలు ఖచ్చితంగా మేము నెరవేరుస్తామని అందరం కూడా ప్రమాణాన్ని చెప్తున్నాం. ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం, ఖచ్చితంగా నెరవేరుస్తాం. నేను సంజీవ్కు మద్దతు ఇస్తున్నా. ఎందుకంటే మాకు ప్రతి ఒక్కటి కావాలనే మేము మద్దతు ఇస్తున్నాం. ఆయన ఇండిపెండెంట్గా నిలబడ్డాడు. ఇంకా వేరే సమస్య అంటే ఉన్న వాళ్ళు ఉన్న రోజులు ఉన్నారు, తర్వాత చేసిన రోజులు చేసిర్రు, కొన్ని పనులు చేసిర్రు, కొన్ని వాళ్ళ జేబులు కూడా నింపుకున్నారు. వాళ్ళని పక్కకెట్టేసి మేము ఆయనని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కూడా అది చేసుకున్నాం. కానీ కొంతమంది సపోర్ట్ ఉంది, కొంతమంది అట్లా కదా, అట్లా అని మేము సంజీవ్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనుకుంటున్నాం. ఆయనకే సపోర్ట్ చేస్తాం. మా భారీ మెజార్టీతో ఆయన గెలిపించుకుంటాము. మళ్ళీ మాకు ప్రతి ఒక్క పని ఆయనతో అవుతా అన్నట్లే ఆయనకు సపోర్ట్గా ఉన్నాం. మేము అన్ని చదువుకున్న వ్యక్తి కాబట్టి అన్ని తెలిసి చేస్తాడన్నట్లు ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నాము. సంజీవ్ కొద్దిగా రాజకీయంలో దిగిన మనిషి, అన్ని పనులు కూడా చేస్తాడని మేము ఆయనను గెలిపించుకోవాలని కూడా అనుకుంటున్నాము. భారీ మెజారిటీతో నాకు నేను నంబర్గా చేస్తున్నాను. మా గ్రామంలో బాగా ఇబ్బందులు ఉన్నాయి. మేము అన్నీ చేపించుకుంటాం, ఇతని ద్వారా అవుతాయి అని మేము ఆయనని చేస్తున్నాం. మేము మద్దతు ఇస్తున్నాము. మేము ఏది ఎక్కడ చేస్తారు అన్నట్లు మేము ఆలోచించి మాకు వేరే చేయకుంటే మేము నిలబడి చేపించుకునేంత మాకు ఉంది. కాబట్టి అందుకే మేము డైరెక్ట్గానే ఉన్నాం. మేము మా అన్నారం గ్రామంలో అట్టుల సంజీవ్, ఆయన రాజకీయ జీవితంలో పోయినసారి కూడా వార్డు మెంబరు, ఆయన కొంత తెలుసు. గత పాలకులు, సర్పంచ్ కానీ ఇతరులు కానీ మా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మరుగుదొడ్లలో కూడా 3,000 రూపాయలు, 2,500, 500 అలా కూడా స్వాధీనం చేసుకుని ఉన్నారు. ఇలాంటి నాయకుడిని స్థానికంగా ఉంటాడు కాబట్టి ఈయనని గెలిపించుకోవాలని ప్రజల మధ్యలో ఓట్ల కోసం పోతున్నాం. పక్కకు పెట్టి ఒక అది డబ్బున్న తీసుకొచ్చి పెడితే ఎట్లుంటుంది? అది అంటే డబ్బుకు మీకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి డబ్బుకు ఓడగొట్టి నిజాయితీ పనులు గెలిపిస్తామని నీకు హామీ ఇస్తున్నా. కరుదుగంటే మళ్ళీ చెప్తుండు. ఇంతవరకు ప్రతి సర్పంచ్ వచ్చినా కానీ ఏ సర్పంచ్ కరెక్ట్ పని చేయలేరు. ప్రతి ప్రాబ్లం ఉన్నది. మాకు నచ్చిన సంజీవ్ గెలిపించుకుందామని చెప్పి మా ఉద్దేశంలో ఉన్నది. అంతే. వేరే ఎవరు నిలబడ్డా కానీ ఎవరు పని చేయలేదు ఇంతవరకు. ఇతను చేతడని నమ్మకంతో మేము అతనికి ఓట్లు వేసి గెలిపించుకుంటామని మాకు ఉద్దేశంలో ఉన్నది. అంతే. అన్నారం గ్రామంలో ఈరోజు యువతరం అందరం కలిసి మంగళవారం పోషణ నిలబెట్టడం జరిగింది. అయితే మేము ఏమనుకుంటున్నామంటే ఇక్కడ పైసా ఇదంతా ఏం పట్టించుకోకుండా మంచిగా ఊరికి అన్ని పనులు చేసేటోళ్ళు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదే ఉద్దేశంతో పోషణను దుబాయ్లో పని చేసుకునే ఆయనను పిలిపించి మేము సర్పంచ్గా నిలబెట్టినాం.
ఆయనను మేము అందరం కలిసి ఒక ఐక్యమత్యంతో గెలిపిస్తామని. అయితే మన జీవన్ రెడ్డి, మన ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు వీళ్ళందరూ ఉన్నారు. మనం టీఆర్ఎస్ తరఫున పోషణని గెలిపించి మన ఊరి యొక్క అభివృద్ధి కోసం సహాయపడతామని చెప్పేసి కోరుకుంటున్నాం. అన్నారం గ్రామ పంచాయతీ పోరులో మరో అభ్యర్థి మనతో ఉన్నారు. ఏదైతే అట్టోలి సంజీవ్ గారు అభ్యర్థి, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీరు ఎలా అన్నారం గ్రామంలో ఎలా ఓట్లు స్వీకరిస్తారు? ఇక అన్నారం గ్రామం ముందు ముఖ్యంగా చెప్పాలంటే ముంపు గ్రామానికి చెందిన అన్నారంగా పోచంపల్లి మునిగిపోయింది. ఈ గ్రామం ఇక్కడికి వచ్చిన నుంచి నానా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి. గతంలో ఉన్న ఎంతోమంది సర్పంచులు వచ్చిండ్రు, ఎందరో వచ్చిండ్రు, కానీ ఎవ్వరేమీ చేయలేరు. ముఖ్యంగా ఇప్పుడు ఏ గల్లీకి పోయినా కానీ ప్రధానంగా మురికి కాలువలు ఎక్కడ కానీ నీట్గా లేవు, ఎక్కడ చేసినవి లేవు. మాకు సీసీ రోడ్లు పైకి అయిపోయినాయి, ఇండ్లన్నీ కింద ఉన్నాయి. కాబట్టి మురికి కాలువలు లేక ఎంతో ఇబ్బంది పడుతుండ్రు. మళ్ళీ ఇంకా ఇక్కడ పోచమల్ల గుడి కోర్టులో కానీ ఒక అడవి లెక్క కనిపిస్తున్నది మాకు. అక్కడ ఎటువంటి దేవుళ్ళే అన్నట్లే కానీ అక్కడ చూస్తున్నా కానీ పోయేటలో ఒక అడవి కంటే అడవి పందులు ఉంటున్నాయి, అందులో ఏమేమో ఉంటున్నాయి. ఎవ్వరు దాని గురించి పట్టించుకోలేరు ఇప్పటిదాకా. అలాగే జీవన్ రెడ్డి గారు కూడా, ఎమ్మెల్యే గారు కూడా ఎన్నో నిధులు ఇచ్చారు మా ఊరికి. ఇచ్చినప్పటికీ ఇప్పుడు శ్మశాన వాటిక చూడండి, ఇప్పటికీ శ్మశాన వాటిక కూడా ఇప్పటికి కంప్లీట్ లేదు. ఇంతమంది ఇక్కడ ప్రజాప్రతినిధులు వచ్చి కూడా ప్రతి ఊళ్ళల్లో ఒక కమాన్ ఉన్నది. ఇంతవరకు కూడా ఒక కమాన్ కానీ ఊళ్ళో డెవలప్మెంట్ గురించి డెవలప్మెంట్ కోరుకున్న వ్యక్తి అన్న వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నేను ముందుకు వస్తున్నా, ఒక స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు వస్తున్నా. ఏదన్నా ఉంటే నేను సమస్యలన్నిటిని నేను పిల్లగోలు చేస్తాను మనోజ్. అయితే ఇంతకుముందు ఉన్నటువంటి గ్రామంలో ఏదైతే మురికి కాలువలు కానీ సీసీ రోడ్లు కానీ జరగలే అంటున్నారు, గత పాలకులు మంచిగా చేయాలని మీరు అనుకుంటున్నారా? అవును, ఖచ్చితంగా చెప్తాం. నాకే కాదు, ఇది ప్రతి జనంలో ప్రతి ఇంటికి పోయి అడిగినా కానీ గత పాలకులు ముమ్మాటికి ఇది మంచిగా చేయలేరని ప్రతి ఇంటికి పోయి అడిగినా కానీ చెప్పగలుగుతారు ఈ విషయాన్ని. అయితే మొత్తంగా అంటే మీ గ్రామంలో యువకులు చాలా మంది ఉంటారు, మరి యువకుల ఓటు ఎలా స్వీకరిస్తారు మీరు? యువకులకు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు. అదే కాకుండా ముఖ్యంగా నేను అనుకుంటున్నది ఏంటంటే యువకులు ఇక్కడ చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసం ఒక ప్రభుత్వాన్ని ఎలాగైనా కోరైనా కానీ ఒక గ్రంథాలయం తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించిన బుక్స్ కానీ ఇంకేదన్నా కానీ చదువుకోవడానికి వాళ్ళకి వీలు పడేట్లు. ఇప్పుడు చదువుకొని కూడా కూలి పనికి పోతున్నారు, ఇంతమంది పిల్లలు ఉన్నారు. ప్రభుత్వం ఏదైనా ఉద్యోగాలు కనుక కనిపిస్తే వాళ్ళకు ముందుండి నేను నా సహకారాలు అందిస్తానని మీతో చెప్పుకుంటున్నా. ఏదైతే శ్రీరామ్ సార్ ముంపున గురైనటువంటి గ్రామం మీది, ఈ గ్రాంట్ వచ్చి మీరు అభివృద్ధి జరగలేదు అనుకుంటారు? ముమ్మాటికి ఇంతకుముందు అన్ని విలేజ్లకు వచ్చినాయి, ప్రతి విలేజ్కి వచ్చినాయి ముంపు గ్రామాల ఇళ్ళ పైసలు. ఒకటి మా విలేజ్లో మాత్రం రాలేవు. ఏవో కొన్ని ఇచ్చి ఇప్పటికీ చేతులు దులుపుకొని కూర్చున్నారు ఎక్కడోళ్ళు అక్కడ. అదిని కూడా నేను ముందు పెడతా. అదిని ముందు పెట్టడం కాదు, అది నాతోటి కాకుండా కానీ నేను గ్రామ ప్రజలన్నా తీసుకొని పోయి మనకు ఎవరైతే ఉన్నారో ఆ లాయరు, దీనికి సంబంధించిన లాయర్ ఎవరైతే ఉన్నారో ఆ లాయర్ ముందు పోయి మరి ఎందుకు రాలేవు, మరి ఏమైనాయి, దీని విషయం ఎందుకు జరుగుతుంది, ఇంత నెక్లెస్ ఎందుకు జరుగుతున్నది, దాని గురించి నేను ఖచ్చితంగా పోయి మాట్లాడగలుగుతాను. ఏదైతే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కుల సామాజిక వర్గాలు చాలా పనిచేస్తాయి, మీకు అన్ని సామాజిక వర్గాలు అనుకూలిస్తాయంటారు? ఖచ్చితంగా. కులము భేదం అని నా దృష్టిలో ఒక కులము అన్నది లేదు. నేను మనుషులకు విలువిచ్చే మనిషిని. కుల మత భేదాలకు మాత్రం నేను దూరంగా ఉంటున్నా. ఫస్ట్ నాకు అన్ని వర్గాల వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారని నాకు ఒక గట్టి ధీమకుడు ఉన్నది. గ్రామాన్ని అంటే పూర్తి స్థాయిలో మీరు ఒకవేళ సర్పంచ్ గెలిస్తే గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయబోతున్నారు? నేను ఒకటి ప్రధానంగా చెప్తున్నా. మొన్ననే రీసెంట్గా మనం ఎండాకాలం ఒకరోజు మనకు గంగానది ఒడ్డున ఒక హనుమాన్లో విగ్రహం పడిపోయి ఉంటే మన ఊళ్ళో పెద్ద మనుషుల్ని పట్టుకొని కొందరిని డొనేషన్ ఇచ్చేటోళ్ళని కూడా పట్టుకొని వాళ్ళని పట్టుకొని కొద్దిగా పని చేసుకొని అక్కడ హనుమాన్లను నిలబెట్టుకున్నాం. ప్రధానంగా ఆ రోడ్ అన్నది వర్షాకాలం వస్తే అక్కడి దాకా పోవడానికి వీలు లేదు. కనీసం ఎండాకాలంలోనే కానీ అక్కడికి పోయి దర్శించుకోవడానికి ఒక అవకాశం ఉన్నది. మా రోడ్డును మాత్రం కంపల్సరీ ఇక్కడ నుంచి నేను సర్పంచ్ అయితే మీరు నన్ను ఆశీర్వదించి సర్పంచ్ని కనుక చేస్తే ఫస్ట్ నేను పెట్టుకునేది కమాన్ ఒకటి, ఈ రోడ్ ఒకటి. ఆ రోడ్ వల్ల ఎందరికంటే రైతులకు ఉపయోగమే. మా ఊళ్ళో బెస్తవాళ్ళు గుండ్లోళ్ళు చాలామంది ఉన్నారు. ఆ గుండ్లకు ఉపయోగమే, గౌండ్లకు ఉపయోగమే. కూలి పని చేసుకుంటారు. ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే నానా ఇబ్బందులు పడుతుండే అక్కడ దాకా పోవాలంటే. ఖచ్చితంగా దేవాలయం కోసం ఇక్కడ నుంచి నేను రోడ్ అక్కడ దాకా వేపిస్తాను మీ అందరి ముంగట హామీ ఇస్తున్నా కూడా. అంటే ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఏదైతే గ్రామంలో ఇండ్లు లేని నిరుపేదలు కూడా చాలా మంది ఉంటారు. ఒకవేళ మీరు సర్పంచ్ గెలిస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుందా? తప్పకుండా.
ఎక్కడైతే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని లెంకి పట్టుకెళ్ళి వాళ్ళు నా దగ్గరికి రానవసరం, నేను వాళ్ళ ఇంటికి పోతా. ఫస్ట్ నీకు ఇల్లు లేదు, నీకు ఏది లేదన్నా కానీ వాళ్ళు జాగా కనుక చూపించుకొని ఉంటే కనుక నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే సాబ్ దగ్గరికి వెళ్ళి నేను ఆయన ఏ రకంగా బతిమిలాడుకోనన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళకి ఇల్లు కల్పిస్తాను. నేను గత పాలకులు పూర్తిగా మీ గ్రామాన్ని విస్మరించారని అనుకుంటారా? ఖచ్చితంగా ఇంతవరకు కూడా వచ్చిన ఎవ్వరు ఏ సర్పంచ్ కానీ ఏ ఎంపీటీసీ కానీ ఇప్పటిదాకా కూడా ఇప్పటికీ ఎంపీటీసీకి మా ఊళ్ళో కుర్చీ ఎక్కడుందో, మా గ్రామ పంచాయతీలో కుర్చీ ఎక్కడున్నా కూడా తెలియని కూడా మనుషులు ఉన్నారు. శ్మశాన వాటిక ఇంచుమించు ప్రతి ఊళ్ళల్లో శ్మశాన వాటిక అయిపోయింది. ఇప్పుడు ఆ స్పాట్కి వెళ్ళి చూడండి ఎంతవరకు కరెక్ట్ ఉన్నది అది. అంతేకాదు ఇక్కడ పోచమ్మల గుడి కాడ నేను ఒకటి హామీ ఇస్తున్నా, నాకు దేవాలయాలు అంటే నాకు చాలా అభిమానం. నేను గెలిచినా ఓడినా కానీ ఆ దేవాలయం చుట్టూ నేను ఒక ఫినిషింగ్ వైరో ఏదో ఒకటి చేసి మాత్రం నేను అది చేపిస్తా. పూర్తిగా అంటే గ్రామ ప్రజలు, అన్ని వర్గాల ప్రజల యొక్క ఓటుని మీరు ఎలా స్వీకరించబోతున్నారు? అన్ని ప్రజలు అంటే ఓటు అంటే మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి కొన్ని పడతాయి అన్న, వ్యక్తిత్వాన్ని బట్టి. నేను ఎవరికి మధ్య చేసినోని గాను, నాకు జనాలలో ఆ ఆదరణ ఉన్నది. ఆ ఆదరణతోటి నాకు ఓటు పడతాయి, నాకు గట్టి నమ్మకం కూడా ఉంది నాకు. ఏదైతే మీ గ్రామం మొత్తం వ్యవసాయ ఆధారిత ప్రాంతం, ఏదైతే ఎత్తిపోతల పథకం ఉండి నీరు సరిగ్గా అందుతలేదని విమర్శ ఉంది, అంటే మీరు ఒకవేళ అధికారంలోకి వస్తే నీరు విషయం ఏం చేస్తారు? తప్పకుండా ప్రజెంట్గా మనకు ఉన్నది ఏంటి, గాదెపల్లి ఎత్తిపోతల పథకం ఉన్నది. ఆ నీళ్లు మనకు సరిగ్గా రావట్లేదు. అవి 4 ఊళ్ళకు ఉన్నాయి కాబట్టి కొన్ని ఊళ్ళకు బెనిఫిట్ అవుతున్నది, మా ఊరికి మాత్రం ఏదో అందనట్లు అందుతున్నాయి. అనుకోకుండా కనుక నేను సర్పంచ్ కనుక అయితే మీరంతా నన్ను సర్పంచ్గా ఆశీర్వదించి గెలిపిస్తే ముందుగా లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కానీ, మన నీటిపారుదల గురించి కానీ, మన ఊళ్ళోనే మన లిఫ్ట్ని ఏర్పాటు చేసుకోవాలన్న దానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. ఏదైతే అన్నారం గ్రామ సర్పంచ్గా తాను గెలిస్తే పూర్తి స్థాయిలో ఒక కుల సామాజిక వర్గం కాదు, అన్ని వర్గాల ప్రజలను, అన్ని వర్గాలకు చెందినటువంటి అందరినీ కలుపుకపోయి సర్వతోముఖ అభివృద్ధితో గ్రామం మొత్తం పూర్తిగా అభివృద్ధి పరిచేందుకు దోహదపడతానని చెప్తున్నటువంటి అట్టోలి సంజీవ్. కెమెరామెన్ అజీంతో సాగర్, నందిపేట.